ప్రచండ యుద్ధానికి సంఘం సిద్ధం చేసింది. మరి ఇంటర్నెట్ లేదు, సెల్ ఫోన్ నెట్వర్క్ లేదు, కేవలం షార్ట్ వేవ్ రేడియో ద్వారా కీలకమైన ఆర్డర్స్ వెళ్తున్నాయట. మరి విదేశాల్లో ఉన్న ఏజెంట్లకు ఇరాన్ సీక్రెట్ కమాండ్స్ కూడా ఇస్తున్నది. నిఘా నీడలో అమెరికా. మరి ఈ రహస్య సంకేతాల వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి ఓసారి చూద్దాం. ఖమేనీ శ్వాస ఆగిన ఇరాన్ విధ్వంసక ఆశయం మాత్రం ఇంకా సజీవంగానే మిగిలి ఉందంటున్నాయి కొన్ని కథనాలు. వాట్సాప్, టెలిగ్రాముల్లో కాదు, ఆధునిక టెక్నాలజీకి చిక్కని ఎన్క్రిప్టెడ్ భాషలో కోడ్సు సిద్ధమైనవి. అమెరికా నిఘా సంస్థల విశ్లేషణలో బాంబు లాంటి నిజాలు తేలినాయట. ఇప్పుడు అమెరికా ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ ట్రంప్ వచ్చి మనల్ని మొత్తం ముంచాడు, అగ్రరాజ్యంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఈరోజు ప్రపంచంలో అమెరికా ఉంటే ఈయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఈయన మాట్లాడే అంశాలు కానీ, ఈయన ఇస్తున్న డైరెక్షన్ కానీ మొత్తం అమెరికా వినాశనానికే దారి తీస్తుందా అన్న ఆందోళన. అమెరికా పౌరులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటే పరిస్థితి ఏ రకంగా ఉందో చూడండి.